హలో అండి. ఈరోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి పుట్నాల పప్పుతోటి సున్నుండలు చేస్తున్నాను. చూడండి, లడ్డు చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు నేను 2 గ్లాసులు, చిన్న టీ గ్లాస్ తోటి 2 గ్లాసులు చట్నీ పుట్నాల పప్పు వేసాను. తీసుకొని మిక్సీలో వేసేసి పొడి చేసాను. దాంట్లో ఒక యాలక్కాయ కూడా వేసాను, ఎక్కువ వేయలేదు, ఒకటి వేసాను. పెద్ద యాలక్కాయ ఒకటి వేసాను, అంటే చిన్న గ్లాస్ తోటి కదా నేను తీసుకున్నాను, అందుకని. అది మిక్స్ వేసేసాక పంచదార, దాంట్లోనే గ్లాస్ పంచదార, ఒక గ్లాసు పుట్నాల పప్పు అయితే గ్లాస్ పంచదార వేసేసి దాంట్లో ఒక యాలక్కాయ వేసి మిక్సీ పెట్టేసాను. మెత్తగా పెట్టేశాక నెయ్యి కాగబెట్టి దీంట్లో వేసేసి లడ్డూలు చేసేస్తున్నాను. ఇవాళ సోమవారికి ఇదే నైవేద్యం. నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, పిల్లలకి ఎట్లాగ చేసి పెట్టండి, చాలా బలమైన ఫుడ్డు. నేను సోమవారికి చేస్తున్నాను. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇది మంచి ఫుడ్డు. ఇవి ఈజీగా కూడా అయిపోద్ది, మనకి తొందరగానే, పెద్ద పని ఉండదు. మిక్సీ పట్టుకోవడం, ఉండలు చేసుకోవడమే. ఇది మా సొంత నెయ్యేనండి. నేను నెయ్యి చేస్తాను కదా, ఆ నెయ్యి వేసి నేను సోమవారికి చేస్తున్నాను. అట్లా మనం ఇంట్లో కొంచెం మేగడ తీసుకొని నెయ్యి వేసుకొని ఉంచుకుంటే మనకి మనం చేసుకున్న నెయ్యి కనుక మనం వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. ఎంతో ఇది చాలా ఇదిగా ఉంది. చూసారా, ఇవ్వండి, అదొక గ్లాస్ ఇదొక గ్లాస్ చేసాను నేను. పంచదార ఒక గ్లాసు, పుట్నాల పప్పు ఒక గ్లాసు, నెయ్యి ఒక గ్లాసు. నెయ్యి గ్లాస్ పడుతుందండి, పొడి కదా ఇది. మనం ఏ గ్లాస్తో తీసుకున్నాం ఆ గ్లాసును చూసుకొని వేసుకోవాలి, కలుపుకునేటప్పుడు మనకు లడ్డు అయ్యేలాగా. సోమవారికి ఈరోజు ఇదే నైవేద్యం. పుట్నాల పప్పు అంటే కొంతమంది చట్నీ పప్పు అంటారు, కొంతమంది పుట్నాల పప్పు అంటారు. ఇదిగోండి, ఇది వేసి చేసుకోవాలి. సోమవారికి తులసి దళం ఎప్పుడు పెడతాను కదా, సోమవారికి తులసి దళం. చూసారా, మా చట్నీ పూసింది, గులాబీ పువ్వు చాలా బాగుంది కదా. సోమవారికి సమర్పిద్దామని పువ్వుని ఆయనకి, వెంకటేశ్వర స్వామికి. మనం ఏ నైవేద్యం చేసినా కొంచెం తులసి దళం పెడితే మంచిది, అందుకని నేను ఎప్పుడు పెడతా ఉంటాను. పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ దీని లడ్డు ఈజీగా అయిపోద్ది, చాలా ఇష్టంగా తింటారు. మనం స్నాక్స్ కింద సాయంత్రం పిల్లలకు తినడానికి బాక్స్లో పెట్టడానికి బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చూస్తారని పెట్టాను.